హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్స్లో పెట్టేసేయండి. ఇవాళ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నా దగ్గర కొన్ని శారీస్ ఉన్నాయండి. శారీస్ అంటే ఏంటంటే, నాకు కొంచెం బిజినెస్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. బిజినెస్ చేయడం అంటే, కాకపోతే నాకు కుదరదండి బిజినెస్ చూసుకోవాలన్నా, షాప్ పెట్టుకోవాలన్నా. సో నేను సింపుల్గా మినిమం బడ్జెట్ తోటి ఇంట్లోనే కొన్ని శారీస్ అనేవి తెచ్చుకొని నేను సేల్ చేస్తుంటాను అనమాట. సో నా దగ్గర ఉన్న శారీస్ అనేవి మీకు ఈరోజు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీకు ఈరోజు ఎక్స్ప్లోర్ చేస్తాను, నా దగ్గర ఉన్న శారీస్ ఏంటనేది మొత్తం మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు శారీస్ ఏమేమి ఉన్నాయో అవి ఏంటనేది చూద్దాం మనమే. అంటే అన్నీ ఓపెన్ చేయలేము కదా, సో కొన్ని మడతలు మరి వాళ్ళలాగా మనం వేయలేము. సో మ్యాక్సిమం నేను మీకు ఎంత క్లారిటీగా చూపించగలిగితే అంత క్లారిటీగా మేము శారీస్ అనేవి మీకు చూపిస్తాను అనమాట. చూడండి, శారీస్ అనేవి నేను ఇలా అన్నీ పెట్టేసుకున్నాను అనమాట ఒక చోట మీకు చూపించడం కోసం అనేసి. సో నేను ఇవి 1 by 1 మీకు చూపిస్తాను అనమాట. ఫ్రెండ్స్, ఈ శారీ చూస్తున్నారా? ఇది ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ కదండి. బ్లౌజ్ వచ్చి గ్రీన్ ఇలా ఉంటుంది. ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ వచ్చాయి. బ్లౌజ్ మొత్తం కూడా ఇలాగే ఉంటుంది అనమాట. ఇది హాఫ్ హ్యాండ్స్ పెట్టించుకుంటే సూపర్ లుక్ ఉంటుందండి. ఎవరికైనాను, పిల్లలకైనా బాగుంటుంది, ఏజ్డ్ పర్సన్స్కైనా బాగుంటుంది. కాకపోతే అఫీషియల్ లుక్ ఉంటుందండి. సింపుల్ అండ్ సూపర్ లాగా ఉంటుంది. ఇది బ్లౌజ్ క్లాత్ వచ్చేసి బెంగళూరు సిల్క్ అండి. అండ్ శారీ వచ్చి చందేరి సిల్క్ అనమాట. శారీ మొత్తం మనకి ఇలా ఉంటుంది. పళ్ళు ఇప్పుడు చూస్తుంది అయితే పళ్ళు అండి. శారీ కూడా ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది రన్నింగ్. ఎంత సూపర్గా కనిపిస్తుంది కదండి. కలర్ మాత్రం లెమన్ ఎల్లో అని చెప్పలేం, కానీ సూపర్ అంటే సూపర్. ఈ మధ్య ఎందుకో నాకు ఎల్లో అన్న క్రీమ్ అన్న చాలా అవుతుందండి. ఎందుకో తెలియదు కానీ ఏ శారీ చూసినా ఎల్లో కాంబినేషన్స్ చాలా బాగుంటున్నాయి ఈ మధ్యన. ఇవి ఒక డిజైనర్ పీస్ అని చెప్పాలండి. ఇది సింపుల్ బడ్జెట్లోని, దానిలోనే బ్లాక్ కాంబినేషన్ అండి ఇది. ఈ శారీ వచ్చేసి బ్లౌజ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి. ఎంబ్రాయిడరీ ఫినిషింగ్ అనేది సూపర్గా ఉందండి బ్లౌజ్కి అయితే. ఇది వచ్చేసి శారీ అండి. చూసారా ఎంత బాగా అనిపిస్తుందో. బ్లాక్ ఎవరికైనా ఆల్మోస్ట్ బాగుంటుందండి. వైట్ ఉన్న వాళ్ళకైనా, చామన్ చాయ్ ఉన్న వాళ్ళైనా సూపర్గా కనిపిస్తుంది. కాకపోతే ఎక్కువ ప్రిఫర్ చేయరండి బ్లాక్ కొంతమంది. ఈ శారీ అయితే ఇది ఎలా ఉందంటే మామూలుగా లైట్ క్రీమ్ అని చెప్పొచ్చు అండి. క్రీమ్ అని కూడా కాదు, కానీ కొంచెం ఎల్లోయిష్ క్రీమ్లా ఉంటుంది. బ్లూ పైపింగ్ వచ్చింది శారీకి మొత్తం. అండ్ ప్యారెట్ వచ్చి చుట్టూ ఎంబ్రాయిడరీ టైప్లో వర్క్ వచ్చిందండి. సింపుల్గా థ్రెడ్ వర్క్ అంతా కూడా చాలా బాగుందండి. ఇది బ్లౌజ్ వచ్చి కాంట్రాస్టే ఉంటుందండి దీనికైతే. బ్లౌజ్ కూడా ఒక ప్యారెట్ వచ్చినట్టుందండి. ఇదిగోండి ఇలా ప్యారెట్ వస్తుంది హ్యాండ్స్కి. అంతేనండి. ఇది నెక్స్ట్ శారీ అండి. ఆరెంజ్ అండ్ లైట్ గ్రీన్ కాంబినేషన్. సారీ, ఆరెంజ్ కాదు, పింక్ అండ్ లైట్ గ్రీన్ కాంబినేషన్ అండి. బ్లౌజ్ కాంట్రాస్టే. బ్లౌజ్ మీద కూడా హ్యాండ్స్కి ఫ్లవర్ వచ్చిందండి అలాగా. ఇలాగండి చాలా బాగుంటుందండి. స్టిచ్ చేయించుకుంటే సూపర్గా కనిపిస్తుంది. క్లాత్ వచ్చి కొంచెం సిల్కీగా ఉందండి. ఇది వచ్చేసి జస్ట్ ఎవరైనా శ్రీమంతాలకి అలా బయట వాళ్ళకి ఎవరికైనా పెట్టాలనుకున్న వాళ్ళకి సింపుల్ శారీ అండి. నేను ఆల్మోస్ట్ ఇలాంటివి తేను, ఏదో ఫార్మాలిటీ కోసం ఉండాలి కాబట్టి ఎవరైనా వస్తే లేదనుకుంటా ఒక 2-3 శారీస్ ఉంచుతానండి. ఇది కూడా ఎల్లో కాంబినేషన్ అండి. ఎల్లో అండ్ రమా గ్రీన్ అని చెప్పొచ్చు. రమా గ్రీన్ అని కూడా కాదు, లైట్ రమా గ్రీన్ అనే చెప్పాలండి. ఇది కూడా సూపర్ అండి. వెరీ లైట్ వెయిట్ శారీ. ఇప్పటివరకు చూసిన శారీస్ అన్నీ లైట్ వెయిటేనండి. హెవీ అంటూ ఏం లేవు. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని లైట్ వెయిట్ శారీసే వస్తున్నాయండి, ఈవెన్ పట్టుతో సహా.
ఇది కొంచెం నెట్టెడ్ లా కనిపిస్తుంది కానీ నెట్టెడ్ కాదండి ఈ శారీ వచ్చేసి. లైట్ యాష్ కలర్ అని చెప్పొచ్చు దీన్ని. యాష్ అంటే మరి ప్యూర్ యాష్ కూడా కాదు, సమ్ బ్రౌనిష్ యాష్ లాగా ఉంటుంది. ఇలా కింద బార్డర్ దగ్గర వచ్చి ఇలా ఫ్లవర్స్ ఉంటాయండి. శారీ మొత్తం పైన బుటీ లాగా చిన్నగా వచ్చి ఉంటుంది. పైన బార్డర్ కింద బార్డర్ వచ్చాయండి. ఇది కూడా లైట్ వెయిట్ అండి శారీ. ఇది వచ్చేసి అందరు లైట్ వెయిట్ శారీ అండి. సిఫాన్ లాగా ఉంటుందండి ఈ క్లాత్ అయితే. వెరీ లైట్ వెయిట్ శారీస్ అండి. సూపర్ అంటే సూపర్. కట్టుకున్న ఫీలింగ్ కూడా ఉండదండి అసలు, అలా ఉంటుంది. చిన్నగా రోజెస్ వచ్చాయి, చాలా బాగుందండి. స్మాల్ బార్డర్ వచ్చింది గ్రీనిష్ అండ్ గోల్డ్ జరీ టైప్లో. ఇవి వచ్చేసరికి వెరీ అఫీషియల్ అండి. క్లాత్ కూడా చాలా లైట్ వెయిట్. షిఫాన్ అని చెప్పలేను, అలాగని సిల్క్ అని చెప్పలేను, షైనింగ్ షిఫాన్ అని చెప్పొచ్చండి దీన్ని. చాలా అంటే చాలా లైట్ వెయిట్ అండి. శారీ మొత్తం సూపర్ అంటే సూపర్ అండి. ఇవి 3 కలర్స్ ఏమో ఉన్నట్టున్నాయి. మధ్యలో ఫ్లవర్ లాగా వచ్చింది థ్రెడ్ వర్క్, దాని మీద మరి స్టోన్ వర్క్ వచ్చింది. శారీ క్లేస్ కూడా స్టోన్ వర్క్ వచ్చింది. ఇదైతే పింకిష్ ఉందండి, ప్యూర్ పింక్ కాదు అలానే రోజ్ కాదండి, 2 in 1 లాగా ఉంది. ఇది వచ్చి ఇంకా హనీ కలర్ అనొచ్చండి దీన్ని అయితే. ఇది కూడా చాలా బాగుందండి. వీటికి బ్లౌజెస్ వచ్చేసి బెంగళూరు వచ్చిందండి క్లాత్, బెంగళూరు సిల్క్. చాలా లైట్ వెయిట్ అండి శారీ మాత్రం. ఇది కూడా డిజైనర్ పీసేనండి. చూసారా, ప్రతి లేస్కి ఫ్లవర్స్ మీద అంతా స్టోన్ వర్క్ అనేది వచ్చిందండి. అందులోనే ఇదొక కలర్ అండి. ఇది కూడా చాలా బాగుందండి. కలర్ డిఫరెంట్గా ఉంది అసలు. గ్రీన్ అని చెప్పలేము, బ్లూ అని చెప్పలేను, రమా గ్రీన్ అని కూడా చెప్పలేను, ఏది అసలు చాలా డిఫరెంట్గా ఉందండి. చాలా బాగుంది. ఈ శారీస్ అయితే ఇంకా సూపర్ అండి. సింపుల్గా ఇష్టపడే వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ అండి ఇదైతే. అండ్ బ్లౌజెస్ హెవీగా ఉండి శారీ సింపుల్గా కట్టాలని అనుకుంటుంటారు, వాళ్ళకైతే ఇది ఫస్ట్ ఆప్షన్ అండి. బార్డర్ కూడా థ్రెడ్ వర్క్ సూపర్ ఫినిషింగ్ ఉందండి. ఇది కూడా సిఫానే అండి, కానీ ప్యూర్ సిఫాన్ కాదు, సిల్కీ షిఫాన్ లాగా ఉంటుంది క్లాత్. చూసారా, లుక్ అలా ఉంటుందండి. శారీ మొత్తం అలా ప్లెయిన్, బార్డర్స్ అనేవి ఇలా ఉంటుందండి. యాక్చువల్గా ఓపెన్ చేయనండి నేను, మడతలు పోతాయని మీకు చూపించడం కోసమనే తీశాను. వీటికి బ్లౌజ్ అయితే సూపర్ అండి. అంత గ్రాండ్ వర్క్ ఉన్న బ్లౌజ్ వీటి మీదకి వచ్చేసరికి చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది అండి. మీరే చూడండి, ఇప్పుడు బ్లూ ఇలా ఉంది కదా, హ్యాండ్స్కి ఆపోజిట్ నావీ బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చేసరికి ఫుల్ శారీకి అనేది లుక్ వచ్చేస్తుందండి. వీటిలో కూడా 2 కలర్స్ 3 కలర్స్ ఏమో ఉన్నాయండి. సారీ 5 పీసెస్ ఏమో ఉంటే 2-3 అయిపోయాయి, ఇంకా 2 పీసెస్ ఏమో ఉన్నాయండి. ఇది బ్లూ అండ్ నావీ బ్లూ కాంబినేషన్, లైట్ బ్లూ అండ్ నావీ బ్లూ కాంబినేషన్ అండి ఇది. ఇది బ్లౌజ్ అండి, చాలా బాగుందండి. నేను కూడా మీకోసమే ఇప్పుడే ఓపెన్ చేశాను, నేను పూర్తిగా అయితే చూడలేదు ఇంతవరకు, ఇప్పుడే ఓపెన్ చేశాను. చాలా బాగా నచ్చిందండి నాకైతే. డిజైన్ బ్యాక్ అండ్ ఫ్రంట్ హ్యాండ్స్తో సహా ప్రతిదీ వచ్చిందండి వర్క్. బ్లౌజ్ మొత్తం డిజైనర్ బ్లౌజ్ లాగా చాలా బాగుందండి. చూసారా, ఇది ఒక నెక్ పార్ట్, అటు సైడ్ వచ్చేసి హ్యాండ్స్కి.
చాలా అంటే చాలా బాగుందండి వర్క్. ఫినిషింగ్ చాలా బాగుందండి, వర్క్ ఫినిషింగ్ మాత్రం చాలా బాగుందండి. చూసారా అటువైపు కూడా వర్క్ ఉంది. నేనైతే ఓపెన్ చేశానండి, ఫుల్గా లెంత్ వీడియో అయిపోతుందని చెప్పి జస్ట్ కొంచెం పాస్ చేసేసాను. ఎంత లుక్ ఉందో కదండి, నేవీ బ్లూ మీద లైట్ బ్లూ, స్కై బ్లూ, చాలా చాలా బాగా కనిపిస్తుందండి కాంబినేషన్ అయితే. ఇంకా ఇది వచ్చేసి సేమ్ అదే దాంట్లోనే బార్డర్స్ కూడా సేమ్, లుక్ అయితే సేమ్ అండి, డిజైన్ అది వర్క్ అయితే మారిందండి బార్డర్స్ అనేది. చాలా అంటే చాలా బాగుందండి. చూడండి లుక్ ఎంత బాగుందో, సింపుల్ అండ్ అఫీషియల్ అండి. ఎవరికైనా బాగుంటాయండి. కొంతమంది హెవీ గ్రాండ్ ఇష్టపడరు కదండి, వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అండి. చూసారా బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకుంటే హాఫ్ హ్యాండ్స్ చాలా బాగుంటుందండి. ఇది నేను ఓపెన్ చేయలేదండి, ప్రతిదీ ఓపెన్ చేస్తే బాగుండదు అన్నట్టుగా ఇది ఓపెన్ చేయలేదు. నేను ఆల్రెడీ ఒక పీస్ ఓపెన్ చేశాను కదా, సో నేను ఎందుకు ఓపెన్ చేయలేదండి. ఇక ఈ శారీ అయితేనండి సూపర్ నెట్ అని చెప్పలేము, సూపర్ నెట్ అయితే కాదండి, స్టిఫ్గా అయితే ఉండదు ఇది. అలా అని చెప్పి లెనిన్ చెప్పలేను, సిల్క్ అని చెప్పలేను, చాలా సాఫ్ట్ అండ్ వెరీ లైట్ వెయిట్ అండి. చాలా చాలా బాగుందండి. కుచ్చులు వచ్చాయి, చూసారా ఎంత బాగుందో, ఎంత లైట్ వెయిట్, అసలు చాలా బాగుందండి. ఈ శారీస్ అయితే చాలా నచ్చాయి నాకైతే. అన్నీ నేనే వేసుకోవాలనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే నేను డైలీ శారీస్ కట్టానండి, నాకు చాలా బోర్ అండి అండ్ బేజార్ అండి కట్టడం అంటే. శారీస్ అంటే నాకు అస్సలు చాలా భయము, కాకపోతే కట్టాలంటే ఇష్టం. భయం ఎందుకంటారా, దాన్ని భరించలేనండి, ఏదో ఇబ్బందిగా ఉంటుంది, కంఫర్ట్ అస్సలు ఉండదు. సో అందుకోసం అని చెప్పేసి ఏదో నేను కొన్ని మాత్రమే తీసుకుంటుంటాను శారీస్ అనేది. కాకపోతే చాలా బాగుందండి లైట్ వెయిట్ శారీస్ ఇది. ఇవి ఆల్మోస్ట్ 15 to 20 శారీస్ నేను సేల్ చేశానండి, వీటిలో డిఫరెంట్ ఆఫ్ మోడల్స్ అనమాట. ఇంకా ఇది ఇస్తే ఇది కూడా మెత్తని చీరనండి, చాలా బాగుందండి. సెమీ జార్జెట్ లాగా ఉంటుంది, చాలా బాగుంది. క్లాత్ అయితే సూపర్గా ఉందండి. బ్లౌజ్ కూడా బ్లూ వచ్చిందండి, లైట్ బ్లూ వచ్చింది, చాలా బాగుందండి శారీ. ఇది కూడా లైట్ వెయిటే. ఇది ఒక డిఫరెంట్ క్లాత్ అండి, టిష్యూ అని చెప్పలేము, కాటన్ అని చెప్పలేను, చాలా బాగుందండి. ఇది కూడా చాలా లైట్ వెయిట్ అండి. సింపుల్ చిన్న బార్డర్ వచ్చింది, చూసారా ఎంత బాగా అనిపిస్తుందో ఎంబ్రాయిడరీ వర్క్ అనేది. పళ్ళు మీరు ఇందాక క్యాటలాగ్ చూసారో లేదో, పళ్ళు జస్ట్ ఒక బిగ్ బార్డర్ లాగా ఉంటుంది. బ్లౌజ్ కూడా పింక్ కాంట్రాస్ట్ ఉంటుందండి, చిన్న లైన్స్ వచ్చాయి, జెరీ లైన్స్ లాగా బ్లౌజ్లో. చూసారా ఇదో ఇలాగా పళ్ళు అలాగే ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా అలాగే ఉంటుంది. చాలా బాగుంటుందండి ఇది కాంబినేషన్. ఇంకా చూసారా బ్లాక్, వావ్, బ్లాక్ విత్ రెడ్ కాంబినేషన్ ఎంత సూపర్ అంటే చూడండి ఎంత రాయల్ లుక్ ఉందో అసలు. ఇది కూడా అంతే అండి, లైట్ వెయిట్ అండి. ఇది కూడా షిఫాన్ లాగే అండి, జార్జెట్ షిఫాన్ లా ఉంది, వెరీ లైట్ వెయిట్ అండి. డిజైన్ కాస్త డిఫరెంట్గా ఉంది కదండి. ఇది కూడా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందండి శారీ అనేది. కాంట్రాస్ట్ రెడ్ కదండి, బ్లౌజ్ సూపర్గా ఉంటుందండి లుక్ అనేది. ఆల్రెడీ మీరు క్యాటలాగ్లో చూసారు కదా. ఇంకేంటండి విశేషాలు, బోరింగ్గా అనిపిస్తుందో ఏంటో వీడియో, ఏమో అండి. ఇంత లెంతీ వీడియో నేను ఇప్పటికి ఫస్ట్ టైం అండి. నేను పెద్దగా వీడియోస్ ఏమి అప్లోడ్ చేయలేదండి, చేసిన వాటిలోకెల్లా ఇదే లాంగ్ వీడియో అండి. ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే స్కిప్ చేసేసేయండి, నో ప్రాబ్లం. కానీ చీరలు చూడాలనుకునే వాళ్ళు మాత్రం కంటిన్యూ అయిపోండి. ఇది అయితే చాలా బాగుందండి వర్క్, బ్యాక్ నెక్ వర్క్ అండి, బ్యాక్ నెక్కి ఇచ్చారు వర్క్ అనేది. అంత స్టోన్ వర్క్ చూస్తారా, థ్రెడ్ విత్ స్టోన్ అనమాట. బ్లౌజ్ కూడా చాలా షైనీగా ఉందండి. ఇది నెట్టెడ్ లాగా ఉందండి, ప్యూర్ నెట్ అయితే కాదు.
చూడండి ఎంత వావ్, అంత బ్లౌజ్ మొత్తం కూడా స్టోన్ వర్క్ అనేది కంటిన్యూ అయింది. శారీ అయితే ఇలా ఉందండి, ఫ్యాన్సీ కాటన్ లాగా ఉంది. పైన చిన్న బార్డర్ ఇచ్చారు, శారీ మొత్తం బూటీ ఇచ్చారు, ఫ్లవర్ బూటీ. అండ్ బార్డర్కి వచ్చేసరికి ఇలా ఉందండి. ఇది కూడా కాంబినేషన్ బాగుందండి, థిక్ బ్లూ కదండి. ఇదైతే వావ్, లవ్లీ శారీ అండ్ లవ్లీ కాంబినేషన్ అండి. ఎల్లో విత్ లైట్ రోజ్ అని చెప్పాలండి దీన్నైతే. ఈ శారీ అయితే చాలా కేటలాగ్లో అంత అనిపించట్లేదు కానీ అండి, కట్టుకుంటే మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి. ఇది నాకు తెలియదండి, ఈ శారీ తెచ్చిన తర్వాత మొన్న ఏదో మూవీ చూస్తుంటే సేమ్ ఇదే డిజైన్ అనమాట శారీ మొత్తం రన్నింగ్, కాకపోతే బార్డర్స్ డిఫరెంట్ ఉన్నాయి, క్లాత్ అంతా సేమ్ ఉందండి ఆ శారీలో. ఆ శారీ ఏదో మూవీలో ఉందండి, సంథింగ్ ఏదో సుధీర్ది ఫస్ట్ మూవీ అండి, రీసెంట్గా వచ్చింది అది. సాఫ్ట్వేర్ సుధీర్ సంథింగ్ ఏదో మూవీ అది. దాంట్లో వాళ్ళ మదర్ మొత్తం ఇవే శారీసే అండి మూవీ మొత్తానికి. చాలా బాగుందండి లుక్ అయితే. ఇది కూడా అంతే సింపుల్ అండ్ అఫీషియల్ లాగా ఉంది. చూసారా ఎంత లుక్ ఉంది అసలు, లెమన్ ఎల్లో విత్ లైట్ రోజ్ అంటే చాలా సూపర్గా ఉంది కదండి. ఇది డైలీ వేర్కి కొంచెం అఫీషియల్గా బాగుందండి. సింపుల్ అండ్ అఫీషియల్ అనే అన్నిటికీ అఫీషియల్ అంటున్నా అనుకోకండి. నేను శారీస్ తేవడమే అలా తెస్తానండి, సింపుల్గా తెస్తాను. ఎందుకంటే చాలామంది ఇక్కడ నా దగ్గర సేల్ చేసే వాళ్ళు అయితే సింపుల్గానే ఇష్టపడుతుంటారు. సో నేను సింపుల్గా డైలీ వేర్కి ఇవి బాగుంటాయండి. లెనిన్ శారీస్ వచ్చాయండి ఈ మధ్యలో. లెనిన్ చాలా డిమాండ్ అయిపోయింది అండ్ అదే ట్రెండ్ అయిపోయింది లెనిన్ అనేది. దాంట్లో లెనిన్ మిక్స్ అనమాట ఇది. డైలీ వేర్కి సూపర్గా ఉంది. అండ్ సాటిన్ బార్డర్ వచ్చిందండి, మీరు అబ్జర్వ్ చేస్తా లేదో, సాటిన్ మొత్తం షైనీగా ఉంది బార్డర్ అనేది. శారీ ఆల్ ఓవర్ లెనిన్ సిల్క్ మిక్స్ అయితే, సాటిన్ మాత్రం చూసారా ఎంత షైనింగ్ ఉందో బార్డర్ అనేది, అదే అండి సాటిన్ అనమాట. శారీ మొత్తం అలా ఉంటుందండి. ఇది వచ్చేసి కాటన్ అండి, ప్యూర్ కాటన్. ఇక కాటన్ కూడా కొంతమంది అడుగుతుంటారండి, ఇంకా సమ్మర్లో ఎక్కువ అడుగుతుంటారు కదా. నేను 4-5 పీసెస్ దాకా తెస్తే ఇంకేదొక పీస్ ఉందండి. కాంబినేషన్ చాలా బాగుందండి ఇది కూడా. ఎంత లైట్ వెయిట్ తెలుసా అసలు. ఈ శారీ చూసిన తర్వాత అనిపించింది కాటన్ శారీస్ కడితే బెటర్ ఏమో, అసలు శారీ కట్టామన్న ఫీలింగ్ కూడా ఉండదేమో అనిపించి. కానీ దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం కదండి. గంజి పెట్టుకోవాలి, ఐరన్ కంపల్సరీ, వామ్మో. కానీ చాలా చాలా లైట్ వెయిట్ అండి. పెద్దవాళ్ళకైతే సూపర్ అండి కాటన్, అందుకే చాలామంది ప్రిఫర్ చేస్తుంటారేమో అనిపించింది నాకు. బ్లౌజ్ చూసారా షిబోరి టైప్లో ఉంది. ఇది కూడా అంతేనండి, సిఫాన్, సిల్క్ సిఫాన్, వెరీ షైనీ అండి ఇది క్లాత్ మటుకు. చూడండి మీరు కవర్ తీయంగానే మీకు తెలుస్తుంది ఎంత షైనీగా ఉంది. లుక్ అయితే ఇలా అండి, కాంట్రాస్ట్ బ్లౌజు బ్లూ చూసారా ఎంత షైనీ అండ్ వెరీ లైట్ వెయిట్ అండి శారీ మొత్తం. చూడండి ఎంత లుక్ ఉంది అసలు. ఒక బాక్స్ టైప్లో వచ్చినట్టుంది అనేది, యాష్ కలర్ది డిజైన్ వచ్చేసి. చిన్న బార్డర్ వచ్చింది కదండి, వెరీ సింపుల్ లుక్ అండి, చాలా చాలా బాగుందండి. ఇది కూడా కంటిన్యూస్గా ఫస్ట్ టైం అండి ఇంతసేపు మాట్లాడడం అంటే చాలా ఇబ్బందిగా ఉంది కాస్త. ఇంత లెంతీ వీడియో నేను చేయలేదు. వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది చాలా ఇబ్బందిగా ఉంది నాకైతే కంటిన్యూస్గా మాట్లాడుతూ, అందుకే మధ్యలో గ్యాప్స్ తీసుకుంటున్నానండి. పోన్ అలవాటు అవుతుందండి, ఇవి ఫస్ట్ టైం కదా ఇంకా ఇప్పుడు, అందుకోసమని. ఈ శారీ చూడండి, ఇది లైట్ క్రీమ్ అండ్ రెడ్ కాంబినేషన్ అండి, అండ్ సమ్ బ్రౌనిష్ కూడా మిక్స్ ఉందండి. బ్లౌజ్ అయితే గ్రాండ్గా ఉందండి, కొంచెం నెక్ అనేది థ్రెడ్ వర్క్ వచ్చింది. ఇది వచ్చేసి బెనారసీ సిల్క్ అని చూసానండి, సింపుల్గా, మరీ అంత కాస్ట్ కాదు, మరీ అంత తక్కువని కాదు, చాలా బాగుందండి ఇది కూడా.
కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి వీటిలోకి. బార్డర్ పైన కింద కడ్డీ బార్డర్ అంటారు కదా, అలా వచ్చిందండి. చాలా బాగుందండి. ఇది కూడా లైట్ వెయిట్ అండి శారీ. వీటిలో కూడా 4-5 కలర్స్ తెచ్చానండి. ఇది ఒకటే ఉందండి ఇప్పుడైతే. ఏదో సౌండ్ వస్తుందండి బయట ఏదో. అప్పటికే నేను డోర్స్ అన్ని క్లోజ్ చేసుకుని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, అయినప్పటికీ కూడా సౌండ్ అనేది వస్తుంది. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇంకా కొత్తగా నేను ఛానల్ అనేది ఓపెన్ చేశాను కాబట్టి మీకు నచ్చుతున్నాయో లేదో నా వీడియోస్ తెలీదు. బట్ సపరేట్గా నేను అప్లోడ్ చేయడానికి, షూట్ చేయడానికి చాలా ఇబ్బందిగా అయితే ఉందండి. పిల్లలు ఉంటే మీకు తెలియనిది ఏముంది, ప్రతి ఒక్కరికి పెద్ద ఇబ్బంది అండి. పిల్లలు ఉంటే ఏ చిన్న పని కూడా చేయలేము. అలాంటిది ఏదో ఇలాగా నా ఇంట్రెస్ట్ కొద్దీ నేను ఇలా మేనేజ్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి ఇది కూడా ఫ్యాన్సీ బ్రాసో లాగా ఉందండి. బ్రాసో అయితే కాదండి, షిఫాన్ బ్రాసో అని చెప్పొచ్చు. యాపిల్ కంపెనీ అండి ఇది. ఇది కూడా చాలా బాగుందండి. చూసారా, లుక్ ఇలా ఉంటుందండి. బ్లాక్ అండ్ క్రీమ్ కాంబినేషన్ అండి. ఇది చిన్న బార్డర్ వచ్చింది కింద లేస్ లాగా. దీనికి కూడా స్టోన్ వర్క్ వచ్చిందండి. ఆ థ్రెడ్ వర్క్ మీద స్టోన్ వర్క్ అనమాట. ఇంకా శారీ ఓవరాల్ కూడా లైట్గా అక్కడక్కడ స్టోన్ అనేది వచ్చిందనండి. అదే గ్లిట్టర్, స్టోన్ అంటే స్టోన్ కదండి, గ్లిట్టర్ డిజైన్ అనేది వచ్చిందండి. వీడియో అనేది షూట్ చేయడం ఒక ఎత్తు అయితే, దాన్ని మరి ఎడిటింగ్, వాయిస్ ఓవర్ అనేది చాలా ఇబ్బంది అండి. నేను ఇప్పుడిప్పుడే కొంచెం ఫేస్ చేస్తున్నాను. పర్లేదండి, నాకైతే ఇబ్బందిగా అయితే అనిపించలేదు. ఇంట్రెస్ట్ కాబట్టి కష్టమైన ఇష్టంగా చేస్తున్నాను. కాకపోతే మీకే ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేస్తున్నాను లేదనేది నాకు ఇబ్బందిగా ఉంది. అయినా పర్లేదండి, ఏదో ఖాళీగా ఉండడం కంటే, ఖాళీగా అంటే ఛానల్ ఓపెన్ చేసేసి ఏది పెట్టకుండా ఉండడం కంటే ఏదోటి అప్లోడ్ చేస్తుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ఇలా చేస్తున్నానండి. ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే సారీ అండి. ఇది వచ్చి ఆరెంజ్ అంటే క్రీమ్ కాంబినేషన్ అండి. జార్జెట్ అండి ఇది. క్లాత్ అయితే చిన్న లేస్ బార్డర్ లాగా వచ్చింది. ఇది కూడా థ్రెడ్ వర్కేనండి. చాలా బాగుంది, సూపర్ అండి. థ్రెడ్ వర్క్ మ్యాంగో బూటీస్ లాగా వచ్చాయి. కింద వచ్చేసరికి బార్డర్లో ఫ్లవర్ బూటీ లాగా వచ్చింది. కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి. ఇది కూడా చాలా బాగుందండి. చూసారా, ఆ క్రీమిష్ అదండి బ్లౌజ్ అనమాట. అన్ని మడతలు ఉప్పలేక నేను అలా చూపించానండి మీకు బ్లౌజ్ అనేది. ఎందుకో నాకు శారీస్ బిజినెస్ అంటే చాలా ఇష్టం అండి. శారీస్ అనేది కాదు, ఏదో ఒక బిజినెస్ చేయాలని మాత్రం చాలా ఇంట్రెస్ట్. కాకపోతే ఇలా శారీస్ అనేది సింపుల్గా ఇలా సాటిస్ఫై అవుతున్నాను ఇంట్లో సేల్ చేస్తూ. ఇంకా జ్యువెలరీ, సో మెనీ అనమాట నాకు బిజినెస్ ఇంట్రెస్ట్ అయితే. ఏ చూస్తే అబ్బాయి చేయాలి, నేను చేయలేకపోతున్నానే, ఇలా ఎన్నో అనిపిస్తుంటాయండి. ఏం చేస్తాం, నేనైతే చేయలేనండి, ఒక్కదాన్నే కదా, సో చూసుకోవడానికి అవ్వదు. అందులో నేను ఇంట్లో ఉండనండి, నేను ఒక డ్యూటీ చేస్తుంటాను. డ్యూటీ అంటే సమ్ ఎంప్లాయ్ అండి నేను, కాబట్టి అది ఏంటి ఏమని చెప్పకూడదండి. యాక్చువల్గా అయితే అది కూడా చెప్పకూడదు, ఏదో అలా చెప్పేశాను. సో నాకు అటు జాబ్కి వెళ్ళడం ఇలా బిజినెస్ అంటే కాదు కదండి, ఎవరినో నమ్మి బిజినెస్ ఇది చేయలేం కదండి. అందుకోసం అనేసి ఇందాక నేను చెప్పడం మర్చిపోయిన శారీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడమే మీతో మాట్లాడేస్తూ. అది కూడా లైట్ వెయిట్ అండి, సిఫాన్ శారీ లాగా, సిఫాన్ జార్జెట్. డైలీ వేర్కి చాలా బాగుంటుందండి అది. ఇది అయితే న్యూ అండి, న్యూ వెరీ న్యూ క్లాత్ అండ్ వెరీ లైట్ వెయిట్ అండి. ఇది ఓరా సిల్క్ ఏదో ఉందండి, ఓరా సిల్క్ అంట. బ్లౌజ్ మీద అయితే చూసారు కదా, బ్లౌజ్ మీద డిజైన్ ఎలా ఉందో, ప్యారెట్స్, ఎలిఫెంట్స్ అలా వచ్చాయి. వాటిపైన మరి జెరీ థ్రెడ్ వర్క్ కూడా వచ్చిందండి, బోర్డర్స్ అనేది. శారీ పైపింగ్ కూడా వచ్చిందండి, కాంట్రాస్ట్ కుచ్చులు కూడా వచ్చాయి. చాలా బాగుందండి ఇది. ఓరా సిల్క్ అనేసి ఆర్గెంజా లాగా స్టిఫ్గా ఉండదు కానీ అలా అనిపిస్తుందండి. చూసారా, వెరీ ట్రాన్స్పరెంట్ లాగా అనిపిస్తుంది. నాకైతే ఈ సారీస్ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చాయండి.
అయితే ప్రజెంట్ నేను లీవ్లో ఉన్నానండి. లీవ్ అని చెప్పుకోవడానికే కానీ అసలు ఎలా గడిచిపోతున్నాయో కూడా తెలియట్లేదండి. జాబ్కి వెళ్తేనేమో అలా గడిచిపోతాయి, ఇంట్లో ఉంటేనేమో ఈ పిల్లలతో హడావిడితో అస్తమానం అరచడమే సరిపోతుంటుందండి. పిల్లల్ని అరవకూడదని అనుకుంటుంటాం కానీ వాళ్ళు చేసే అల్లరి అంతా ఇంత కాదు కదండి. వాళ్ళని అరిచి నాకే తలనొప్పి వచ్చేస్తుంది. కానీ ఉన్నది ఇంకా ఒక పిల్లే, ఇంకా అబ్బాయి ఇంకా చిన్నోడు కాబట్టి వాడు ఇద్దరు తయారైతే మాత్రం నాకు తల వాచిపోతుందేమో అనిపిస్తుంటుంది. చూడండి, ఇందాక చూసిన వాటిలోనే ఇదొక కలర్ అండి. లెమన్ ఎల్లోకి కొంచెం లైట్గా ఉంటుందండి ఇది. అండ్ ఇంకోటి కూడా ఉందండి వీటిలోనే. ఇది వచ్చేసి పింక్ కమ్ రోజ్ అని చెప్పొచ్చు. ఇది కూడా చాలా బాగుందండి కలర్ అనేది. కొంచెం కోల్డ్గా ఉందండి, అందుకే వాయిస్ కొంచెం అక్కడ హస్కీ అవుతుంది. అదేంటో ఇంట్లో అందరికీ వచ్చేసాయండి కోల్డ్ అనేది, ఒకరి తర్వాత ఒకరికి. ఫస్ట్ పిల్లలకి స్టార్ట్ అయిపోయి మాకు వరకు అందరికీ వచ్చేస్తుందండి. ఇది చూసారా, కొంచెం గ్రాండ్ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళ కోసమని ఇలా తెచ్చానండి నేను. బార్డర్ అలా ఉంటుంది. శారీ మొత్తం అక్కడ కనిపిస్తుంది కదా, చిన్న ఫ్లవర్స్ టైప్లో వచ్చాయండి. అలా ఫ్లవర్స్ టైప్లో వచ్చి శారీ మొత్తం అలా ఉందండి. ఇది జోయా సిల్క్ అని అంటారు. మామూలుగా సిల్కీగానే ఉంటుంది కానీ ప్యూర్ సిల్క్ కాదండి. బాగా క్లాత్ స్టిఫ్గా ఉంటుంది. స్టిఫ్గా అని చెప్పేసి మరీ స్టిఫ్గా ఉంటుందేమో అనుకోకండి. వెరీ సిల్కీగా కాకుండా ఓకే, క్యారీ చేయగలం, అంత బాగుందండి క్లాత్. ఇది కూడా చాలా బాగుందండి, షైనీగా ఉందండి. బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ అండి. వర్క్ మాత్రం థ్రెడ్ వర్క్ చాలా బాగుందండి, క్వాలిటీగా ఉందండి. ఆ వర్క్ అనేది చాలా క్వాలిటీగా ఉంది. వీటిలోనే సేమ్ ఇందాక చూసిన దాంట్లోనే ఇంకొక కలర్ అండి. ఇది ఎంత రాయల్టీగా ఉందండి కలర్, అబ్బా సూపర్. అసలు పింక్ అనే చెప్పాలి, బేబీ పింక్ లాగా ఉంటుంది కానీ ఇప్పుడు మీకు రోజ్ లాగా అనిపిస్తుంది కలర్కి. కలర్ అనేది లైటింగ్ ఫోక్స్కి అలా అనిపిస్తుందండి. చాలా సూపర్ అంటే చాలా సూపర్ అండి. అసలు చూసారా ఎంత బాగా కనిపిస్తుందో అసలు. వాటి మీద కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసరికి ఇంకెంత లుక్ ఉంటుంది అనేది మీరు ఇమాజిన్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కమెంట్ ప్లీజ్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.